క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. చూచుచున్న దేవుడవు నీవే. దేవుడి వాక్యం నియించునుగాక. ఆమేన్. అవునండి, మన దేవుడు చూచుచున్న దేవుడండి. ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. మనకున్న ప్రతి స్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు. మనకున్న ఇబ్బందులు, మనకున్న ఇరుకులు, మనకున్న శోధనలు, మనకున్న కష్టాలు, మన కన్నీరు, మన పరిస్థితి సమస్తం కూడా చూచుచున్న దేవుడండి. మన బిడ్డలు, మన కడుపున పుట్టిన మన బిడ్డలు శ్రమ పడుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? తల్లిదండ్రులమైన మనము ఏదో ఒక రకంగా మన బిడ్డలకి సహాయం చేసి ఆ పరిస్థితి నుంచి వారికి విడిపించాలని ఈ లోకపు తల్లిదండ్రులైన మనం ప్రయత్నిస్తాం. మరి పరలోకపు తండ్రి, మనను సృజించిన సృష్టికర్త, సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త తన బిడ్డలకి సహాయం చేయలేడా? ఆయన చూస్తున్నాడండి. నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నీ ప్రతి స్థితిగతి ఆయనకు తెలుసు. చూచుచున్న దేవుడు నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల విషయంలోనూ, శ్రమల విషయంలోనూ నిన్ను ఆదుకోబోతున్నాడు. కాబట్టి చూచుచున్న దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆ దేవుని బట్టి ధైర్యంగా ఉండి దేవుడిచ్చే సహాయమును, దేవుడిచ్చే నెమ్మదిని, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకొని దేవుని మహిమపరచు. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. నువ్వు వారిని చూస్తున్నావు, వారి స్థితి నీకు తెలుసు ప్రభా. ఆయా చూస్తున్న దేవుడో తండ్రి, వారికి ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో, వారు ఎదుర్కొంటున్న శ్రమల విషయంలో అద్భుతమైన కార్యం వారి జీవితంలో జరిగించి ఆదుకోమని వారిని దయగల స్థానికి అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.